आशायसोऽभिकमनीयशिखानिवेशम् दण्डत्रयोज्ज्वलकरम् विमलोपवीतम् उद्यद्दिनेशनिभम् उल्लसदोर्ध्वपुण्ड्रम् रूपन्तवास्तु इति राजदृशोर्ममाग्रे சொல்லின்தொகொண்டு உனதடிப்போதுக்குத்தொண்டு செய்யும் நல்லம்பரேத்தும் முன்னாமெல்லாம் எந்தன்னவினுள்ளே அல்லும் பகலும் அமரும்படி நல்கு அரிசமயம் வெல்லும் பரமை ராமானுஷா இதன் விண்ணப்பமே பூமன்னுமாது புரந்திய மாறுபன் புகைமலிந்த பாமன்னுமாறன் அடிபணிந்து எந்தவன் பல்கலையோர்தாம் மன்னவந்தை ராமானுசங்கரனாரவிந்தன் நாம் மன்னிவாக நெஞ்சே சொல்லுவோம் அவன் நாமங்களே. ప్రియ భగవద్ రామానుజదాసులారా, మన రామానుజుని పొందాలి ప్రవచనంలో నేడు 99వ పాసురాన్ని మనం వినబోతున్నాం. ఇంతకు ముందు మనం విన్నటువంటి పాసురంలో తిరువరంగ తముదనార్ ఎందెరుమానార్లు తమను ఆశ్రయించినటువంటి వారిని వారి కర్మకి వారిని వదిలివేయక వారికి ఉన్నతమైనటువంటి పరమపదాన్ని కటాక్షిస్తారు అని చెప్పారు. ఓ రామానుజ, నమ్మై నమ్ వశత్తే విడుమే. రామానుజులు మనని మన వశంలో వదిలేస్తారా? తమకి పరతంత్రులుగా చేపెట్టుకుంటారా? మనని స్వతంత్రులుగా వదిలిపెడతారా అంటే వదలరు. తమకి పరతంత్రులుగానే మనం ఉండేటట్టుగా మనని కటాక్షిస్తారు అని చెప్పగాని తిరువరంగ సముద్రాలకి అలాగా ఉండడానికి తగినటువంటి చక్కటి జ్ఞానం, దానికి తగినటువంటి అనుష్ఠానం, ఈ రెండు పరిపూర్ణంగా ఉండేటట్టుగా ఎంబెరుమానార్లు కటాక్షించారు. ఇలాగ ఈ రెండు ఉండాలంటే చక్కటి జ్ఞానము, తదనురూపమైనటువంటి అనుష్ఠానము, ఈ రెండు ఉండాలంటే వేదం ఉండాలి. ఆ వేదాన్ని లోకంలో బాగా ప్రవర్తించేటట్టుగా, ఆ వేదానికి ఎటువంటి ఉపద్రవము రాకుండా కాపాడినటువంటి వారు భగవద్ రామానుజులు. వేదానికి ఉపద్రవం రావడం ఏమిటండి అంటే, వేదానికి బాహ్యుల ద్వారా, కుదృష్టుల ద్వారా ఆ వేదానికి అపార్థాలు లోకంలో ప్రవర్తింపజేస్తే అవి లోకంలో బాగా ప్రచారంలోకి వచ్చి వేదం యొక్క ప్రధానమైనటువంటి ప్రమేయం కాస్త దెబ్బతింటుంది. అలాగే వేదం యొక్క ప్రధానమైన ప్రమేయాన్ని దెబ్బతీయడం కోసంగా లోకంలో ఆ వేదానికి అపార్థాన్ని ప్రచారం చేసేటటువంటి బాహ్య కుదృష్టులు ఎవరైతే ఉన్నారో వారినందరినీ భగవద్ రామానుజులు నశింపజేసి వేదానికి ఎటువంటి చేటు లేకుండా, వేదానికి ఎటువంటి ఉపద్రవము కలగకుండా కాపాడారు అన్నారు. అలా కాపాడిన భగవద్ రామానుజుని పాసురంలో పొర్కర్పహం అని సంబోధిస్తున్నారు తిరువరంగత్వ మొదలన్నారు. పొర్కర్పహం, కర్పహం అంటే కల్పవృక్షం, పొర్కర్పహం అంటే బంగారు కల్పవృక్షము అని ఎంబెరుమానార్లు ఈ మహాపృథివిలో అవతరించి ఈ వేదానికి అపార్థాలని తెలియజేసేటటువంటి బాహ్య కుదృష్టులు ఎవరైతే ఉన్నారో వారిని అందరినీ సమూలంగా నాశనం చేశారు. వేదాన్ని నిలిపారు లోకంలో. వేదానికి ఎటువంటి చేటు కలగకుండా భగవద్ రామానుజులు కాపాడారు. అలాంటి గొప్ప కల్పవృక్షం భగవద్ రామానుజులు అని ఈ పాసురంలో తెలియజేస్తున్నారు. పాసురాన్ని మనం అనుసంధానం చేసుకుని అందులో ఉండే విశేషాన్ని క్రమంగా వింటాం. தற்கச்சமணரும் சாக்கியப்பேய்களும் தாழ் செடையோன் சொற்கத்த சோம்பரும் சூனியவாதரும் நான் மறையும் நிற்க குறும்புசை நீசரும் மாண்டனர் நீழ்நிலத்தே பொற்கற்பகம்
ఎమ్మిరామోనిషముని పోంద పిన్నే తర్కచ్చమణరుం తర్కం చేత తమ మతాన్ని లోకంలో స్థాపించేటటువంటి శమణర్ ఆర్హతులు జైనులు. పేయి శాక్యర్హళం పేయి పిచాచము వలె పట్టుదల కలిగినటువంటి బౌద్ధులు. శాక్యర్హళని బౌద్ధులు. తాళ్సడయోన్ స్వర్కత్త సోంబరుం పొడవైనటువంటి జటని కలిగినటువంటి రుద్రుడి యొక్క వచన రూపమైనటువంటి శైవాగమాన్ని అభ్యసించినటువంటి సోంబరం తామసులైనటువంటి శైవులు. శూన్యవాదరం శూన్యవాదాన్ని చేసేటటువంటి మాధ్యమికులు. నాన్మరయం నిర్క కురుంబుసై నీచరం నాన్మరయం 4 వేదములు లోకంలో పరమ ప్రమాణాలుగా ఉండగా కురుంబుసై నీచరం వాటి విపరీతార్థాన్ని అపార్థాన్ని చెప్పేటటువంటి నీచులైనటువంటి కుదృష్టులు. పొర్కర్పహంయం రామానుజముని సుందరమైనటువంటి కల్పవృక్షం వంటి మా రామానుజముని నీళ్నిలత్తే పోందభిన్ మాండనర్ ఈ విశాలమైన భూమండలంలో అవతరించగానే వారు నశించిపోయేది అని చెబుతున్నారు. ఈ పాసురాల్లో బాహ్య కుదురుష్ఠులని ఎంబెరమానార్లు నశింపజేశారు. తద్వారా ఎంబెరమానార్లు సుందరమైన లేకపోతే బంగారు కల్పవృక్షము ఇంటివారు అని తెలియజేస్తున్నారు. ఇందులో మొట్టమొదటగా చెప్పినటువంటి బాహ్యులు ఎవరు అంటే శమణర్ అని చెప్పారు. తర్క శమణరం తర్కాన్ని చేసేటటువంటి శమణర్ అని పేరు కలిగినటువంటి జైనులు. వీరు ఏం చేస్తారంటే తమ మతాన్ని ఏ విధంగా స్థాపించుకుంటారంటే తర్కాన్ని చేస్తారు. తర్కాన్ని చేసి కాలికేస్తే వేలికి, వేలికేస్తే కాలికి వేసి తమ యొక్క ఇష్టానికి అనుగుణంగా తమ యొక్క తర్కాల చేత ఒక మతాన్ని కల్పించి అదే అసలైన మతము అని లోకంలో ఆ మతాన్ని ప్రచారం చేస్తూ ఉండేటటువంటి వారు అని ఒక అర్థం. అలా కాకపోతే ఇంకో అర్థం చెబుతున్నారు. తర్కచ్చమణరం అంటే వీరు ఎలాంటి వారు? ఈ జైనులు నైయాయిక వైశేషికులు లాంటి వారు. వారి వలనే వీరు కూడా ఉంటారట. ఆ నైయాయిక వైశేషికుల వలె వారు కూడా తర్కాన్నే ప్రధానంగా చేసుకుని వాదిస్తారు. తర్క ప్రధానవాదులైనటువంటి నైయాయిక వైశేషికుల వలె కేవలం తర్కం చేత లేని దాన్ని ఉన్నట్టుగా కల్పించి దాని వలన ఒక మతాన్ని సృష్టించి తద్వారా తమ మతాన్ని లోకంలో ప్రచారం చేసేటటువంటి వారు. మోక్షం ఎలాగా అంటే మోక్షం అంటే పాషాణంలా అయిపోవడమే అని ప్రచారం చేస్తూ ప్రజలందరినీ తప్పుదో పట్టిస్తూ వేదం లేదని చెబుతూ వేద విరుద్ధమైనటువంటి మార్గంలో ప్రయాణం చేసేటటువంటి వేదాన్ని ద్వేషించేటటువంటి శమణర్ వారిని మొట్టమొదటగా చెప్పారు. వీరిని భగవద్ రామానుజులు వేద ప్రామాణ్యాన్ని తెలియజేసి ఖండించారు. తర్వాత రెండో వారు ఎవరు? శాక్య పేయిహళు. రెండో వారు పిచాచపు పొట్టు కలిగినటువంటి బౌద్ధులు అన్నారు. వేద భాష్యుల్ని చెప్పడం ప్రారంభిస్తే వేద భాష్యుల్లో మొట్టమొదటగా చెప్పేటటువంటి వారు ఆర్హతులు. వారి తర్వాత ఎవరిని చెప్పాలి అంటే 2వ వేలుకి లెక్క పెట్టబడేటటువంటి 2వ వారిగా చెప్పబడేటటువంటి బౌద్ధులు.
ఈ బౌద్ధులు ఎలాంటి వారు అంటే త్యాజ్య ఉపాధేయ వివేకం లేక, దేన్ని వదిలిపెట్టాలో దేన్ని పట్టాలో తెలియక, వివేకం లేక, పేడకి బెల్లానికి తేడా లేదండి, రెండు ఒకటే అంటే మనం ఎలా అయితే అంగీకరించామో, వీడికి వివేకం లేదు, రెంటికి తేడా తెలియట్లేదు అని ఎలా అయితే అంటామో, అలాగే ఈ బౌద్ధులు కూడా త్యాజ్య ఉపాధేయ వివేకం లేకుండా, వేద ప్రమాణాన్ని అంగీకరించకుండా, తమ సిద్ధాంతాన్ని లోకంలో అపసిద్ధాంతాన్ని ప్రచారం చేసేటటువంటి వారు కాబట్టి వీరు వేదభాష్యులు కనుక వీరిని కూడా భాష్యుల్లో చేర్చి పిశాచపు పొత్తు కలిగిన వారు, పట్టుదల తప్ప విషయం లేదు అని చెప్పారనమాట. వీరేం చేస్తారు అంటే ప్రపంచం కార్యాకారణ రూపంగా ఉంటుంది అని, నిత్యానిత్యంగా ఉంటుంది అని, సత్యాసత్యంగా ఉంటుంది అని చెబుతారు. ఆత్మ ఎలా ఉంటుందండి అంటే శరీరం యొక్క పరిమాణాన్ని అనుసరించి ఆత్మ ఉంటుంది అని. ఏనుగు శరీరంలో ఏనుగంత ఆత్మ ఉంటుంది, చీమ శరీరంలో చీమంత ఆత్మ ఉంటుంది అని చెబుతారు. మలధారణ చేయడం, దిగంబరంగా ఉండడం. మలధారణ చేయడం అంటే శరీరాన్ని పోషించుకోకుండా ఉండడం అన్నమాట. శరీరానికి పట్టినటువంటి మాలిన్యాన్ని తొలగించుకోకుండా దాన్ని శరీరం యందే ఉండేటట్టుగా చేయడం, అలాగే దిగంబరంగా ఉండడం మొదలైనటువంటి పనులు చేసి ఆత్మ యొక్క జ్ఞానాన్ని, ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని శరీరం నుంచి వదిలిపెట్టి పైకి వెళ్ళడమే మోక్షం. పైకంటే ఎక్కడికి? పైకి ఎక్కడికో చెప్పట్ల, ఊర్ధ్వగతికి వెళ్ళడమే మోక్షము అని వేదాంత విరుద్ధమైనటువంటి మతాన్ని లోకంలో ప్రచారం చేసేటటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు ఇక్కడ మనకి శాక్యప్తేయిషులు అని, పిశాచపు పట్టు కలిగిన బౌద్ధులు అంటే వాదనలో పట్టు తప్ప విషయం ఉండదు అని చెప్పబడినటువంటి వేదభాష్యుల్లో రెండో వారిగా ఉండేటటువంటి బౌద్ధులు. వీరిని భగవద్రామానులు ఖండించారు. ఇక మూడో వారికి అప్పబడుతున్నారు. శమణరు అనేదాన్ని ఇందాక తర్కాన్ని చేసే శమణురు అన్న చోట వారిని అర్హతులుగా జైనులుగా చెప్పారు. ఆ శమణరనే చార్వాకులుగా చెప్తున్నారు. చార్వాకులు అని వీరికి పేరు. చారు వాక్కులు, చార్వాకులు. మంచి మాటలు మాట్లాడతారు. ఆ మాటలు అందంగా మాట్లాడతారు, మంచి మాటలు కాదు, అందంగా మాట్లాడతారు. అందంగా మాట్లాడి మోసం చేస్తారు. అందుకే వీరికి చార్వాకులు అని పేరు వచ్చింది. అలాంటి చార్వాకులు కూడా ఈ మొట్టమొదటి చెప్పబడినటువంటి తర్క శమణరుల్లో చేర్చి చెప్తున్నారు. చార్వాకులు అంటే ఎవరండి అంటే వీరేం చెబుతారంటే 4 భూతాలు ఉన్నాయండి, పంచభూతాలు అని మనం చెప్తున్నాం చూసారా, అలాంటి పంచభూతాలు లేవు, 4 ఉన్నాయి. పృథివీ, నీరు, తేజస్సు, వాయువు, ఈ 4 భూతాలు ఉన్నాయి, ఆకాశం లేదు అని చెప్తారు. చెప్పి ఈ 4 భూతాల వల్ల, ఈ 4 భూతాల యొక్క సంయోగం వల్ల శరీరం ఏర్పడుతోంది. ఈ 4 భూతాలు విడిపోతే మరణం వస్తోంది. ఈ 4 భూతాల కలయికే పుట్టుక, 4 భూతాలు విడిపోవడమే మరణం అని చెబుతారు. ఎలాగండి అంటే దానికి కొన్ని ఉదాహరణని చెబుతారు. ఆకు, ఒక్క, సున్నం, ఈ 3 కలిపి నవిలితే ఎలా అయితే రాగం వస్తుందో, ఎర్రదనం వస్తుందో, అలాగే ఈ 4 భూతాలు కలయిక చేతే దేహం వస్తుంది. ఇవి విశ్లేషిస్తే దేహం పోతుంది. అదే మోక్షం అని చెప్పేటటువంటి వారు చార్వాకులు అన్నమాట.
ఇదే మోక్షం. 4 భూతాలు కలవడం జన్మ, 4 భూతాలు విడిపోవడమే మోక్షము, అంతకు మించి వేరే మోక్షం అనేది లేదు అని చెప్పేటటువంటి వారు వీరికి చార్వాకులు అని పేరు. ఆ చార్వాకుల తర్వాత చెప్పబడేటటువంటి వారు నైయాయిక వైశేషికులు. ఇంతకుముందు మొట్టమొదట జైనుల్ని చెప్పినప్పుడు నైయాయిక వైశేషికుల వలె వీరు కూడా వేదాన్ని ద్వేషించేవారు అని చెప్పారు. ఆ నైయాయిక వైశేషికులు ఎవరో ఇప్పుడు చెప్తున్నారు. వీరు ఈ నైయాయిక వైశేషికులు ఎవరైతే ఉన్నారో వీరు పరమాణువుల చేతే ఈ ప్రపంచం అంతా ఏర్పడుతోంది అని చెప్తారు. పరమాణువులే ఉపాదానము, మూలద్రవ్యము. ఆ పరమాణువుల వల్లే ఈ లోకమంతా ఏర్పడుతోంది, జీవులందరూ ఏర్పడుతున్నాడు అని చెప్పడమే కాకుండా పరమాత్మ ఉన్నాడా అంటే పరమాత్మ ఉన్నాడు అని ఎలా నిర్ణయిస్తారంటే అనుమాన ప్రమాణం చేత నిర్ణయిస్తారు. అనుమాన ప్రమాణం చేత పరమాత్మ నిర్ణయిస్తారు. పరమాత్మకి ఏమని పేరంటే వీరి సిద్ధాంతంలో ఆనుమానికేశ్వరన్ అని పేరు. పరమాణువులేమో మూలద్రవ్యము. ఈ మూలద్రవ్యం చేత ఈ జగత్తునంతటిని సృష్టించేటటువంటి నిమిత్త కారణమైనటువంటి వాడు అనుమానికేశ్వరుడు. ఈ విధంగా ఈయన జగత్తును సృష్టిస్తాడు. సంసారం అనాది. అనుమానికేశ్వరుణ్ణి ఉపాసన చేయడం చేత సుఖదుఖాలు నశించి ఒక పాషాణంలాగా ఒక రాయిలా పడి ఉండడమే మోక్షం అని చెబుతారు. ఇది నైయాయిక వైశేషికుల యొక్క మతం. తర్వాత చెప్పబడేటటువంటి వారు పాశుపతులు. ఈ పాశుపతులు అంటే ఎవరంటే పరమేశ్వరుడి చేత చెప్పబడినటువంటి శాస్త్రాన్ని, మోహ శాస్త్రాన్ని, అంటే మోహాన్ని కలిగించేటటువంటి పరమేశ్వరుడు చెప్పినటువంటి ఆగమం ఏదైతే ఉందో, రుద్ర ఆగమం ఏదైతే ఉందో, పాశుపత ఆగమం ఏదైతే ఉందో ఆ ఆగమాన్నే ప్రమాణంగా స్వీకరిస్తారు. తననే పరమాత్మగా భావించి లోకమంతా తనని ఆరాధించాలి అని అనుకున్నట్ట రుద్రుడు. అలా అనుకుని సాధక వేషంతో పొడవైనటువంటి జడని పెట్టుకుని ఉన్నాడు. ఉండి పరమాత్మ ఆజ్ఞ చేత మోహశాస్త్రాన్ని ఏర్పాటు చేశాడు. మోహశాస్త్రాన్ని లోకాన్నంతటిని మోహింపజేసేటటువంటి శాస్త్రము. యథార్థమైనటువంటి విషయాన్ని చెప్పేవి కాదు, లోకాన్ని మోహంలో పడేసేసి మోహం చేత విషయం తెలియకుండా చేసి అలాగా నశింపజేసేటటువంటి శాస్త్రాలు. ఆ శాస్త్రాన్ని రుద్రుడు చెబితే ఆ రుద్రుడు చెప్పినటువంటి పాశుపత ఆగమం ఏదైతే ఉందో ఆగమాన్ని అధికరించి, అంటే దాన్ని నేర్చుకుని బాగా తామసులుగా ఉండి తమోగుణం బాగా ఎక్కువగా ఉండేటటువంటి వారికి పాశుపతులు అని పేరు. వీరు కూడా వేదబాహ్యులే. వేదాన్ని నమ్మకుండా వేదం లేదు అని చెప్పేటటువంటి వారే పాశుపతులు కూడా. వీరు ఎలా ఉంటారండి అంటేట వీరు భగాసనంలో కూర్చుని ఆత్మధ్యానం చేస్తూ ఉంటారు. సురాపానం, ఆ సురాకుంభాన్ని స్థాపన చేసి దానితోటి ఆ పాశుపతుడిని ఆరాధన చేసి శ్మశానంలో ఉండేటటువంటి భస్మాన్ని ధరించి వారు ఉంటారు. అలా ఉండడమే కాకుండా ఆ పశుపతి ఎవరైతే ఉన్నారో ఆ పాశుపతి ఆగమం చేత తెలియజేయబడేటటువంటి పశుపతి
పశుపతిని ఆరాధించేవాడు పశుపతులు అనమాట. అలాంటి పశుపతి ఎవరైతే ఉన్నాడో ఆ పశుపతిని చేరడమే మోక్షము అని చెబుతారు. అలాంటి పశుపతులు. తరువాతి వాడు శూన్యవాదుడు. శూన్యవాదరం అన్నారు. శూన్యవాదులు ఎవరు అంటే బౌద్ధుడే శూన్యవాదులు. ఇందాక బౌద్ధుల గురించి చెప్పారు. శాక్య పేయిహళం అని. అలాంటి బౌద్ధులు 4 రకాలుగా ఉంటారు అని చెబుతున్నారు. బౌద్ధులు 4 రకాలుగా ఉంటారు. వారెవరు? వైభాషికులు, సౌత్రాంతికులు, యోగాచారులు, మాధ్యమికులు అని 4 రకాలుగా ఉంటారు. అలాగ 4 రకాలుగా ఉండి శూన్యవాదం చేస్తారు. తత్వమేమీ లేదు, శూన్యమే తత్వము అని చెప్పేటటువంటి వారు వీళ్ళు 4. ఈ 4లో మొట్టమొదటి వారు ఎవరంటే వైభాషికులు అని. వీరేం చెబుతారంటే ప్రపంచము పరమాణు సంఘాతంగా ఉంటుంది. ప్రపంచం అంతా దేంతో ఏర్పడుతుంది? పరమాణువుల చేత ఏర్పడుతోంది. అది మనకి ప్రత్యక్షంగా కనపడుతూ ఉంటుంది. ఈ ప్రపంచము పరమాణు సంఘాతము అని తెలుసుకోవడం ఏదైతే ఉందో ఆ జ్ఞానానికి క్షణికము అని పేరు. క్షణికమైన జ్ఞానం ఏది? మన కంటికి కనపడేటటువంటి ఇంద్రియజన్యమైనటువంటి జ్ఞానానికి తెలిసేటటువంటి ప్రపంచంలో ఉండేటటువంటి ఉత్పత్తి వినాశాలతో కూడా, అంటే పుట్టుక నాశనము 2 కలిగినటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్షణికమే. అలాగే ఆత్మ కూడా క్షణికమే. ఆత్మయందు స్థిరత్వ బుద్ధి కలిగి ఉండడం సంసారం. ఈ ఆత్మ స్థిరము అనుకుంటే సంసారం. ఈ ఆత్మ స్థిరం కాదు అని తెలుసుకుంటే అదే మోక్షం. వైభాషికుడు చెప్పేటటువంటి మోక్షం ఏమిటి? ఆత్మ అస్థిరము అని తెలుసుకుంటే చాలు మోక్షం. వేరే లోకం, అక్కడ అనుభవం ఇవేమి వీళ్ళకి లేవు. ఇది వైభాషికుడు చెప్పేటటువంటి సిద్ధాంతం. బౌద్ధుల్లో 2వ వారైనటువంటి సౌత్రాంతికుడు చెప్పేటటువంటిది ఏమిటి అంటే ఈయన కూడా ఇంచుమించు వైభాషికుడితో సమానంగానే చెప్పాడు. కానీ ఒక చిన్న తేడా ఉంది. వైభాషికులు ప్రపంచము జగత్తంతా ప్రత్యక్షము అని చెప్పారు. కానీ ఈయన ఏం చెబుతాడంటే జగత్తు అనుమానం చేత సిద్ధిస్తుంది అన్నారు. జగత్తు అనుమానం చేత సిద్ధించడం అంటే ఈ కనపడేటువంటి పదార్థాలు ఉన్నాయంటే వీటిని సృష్టించిన వాడు ఎవడో ఒకడు ఉంటాడు అని అలాగా అనుమానం చేత దీన్ని ఊహిస్తారు. కార్యాన్ని బట్టి కారణాన్ని ఊహించినట్టుగా. అంటే కార్యము అన్నాం అనుకోండి, కార్యం ఏమిటి? చపాతి కార్యం, గోధుమ పిండి కారణం. చపాతి చూడగానే ఏం చెబుతాం? గోధుమ పిండి వల్ల చపాతి వచ్చింది. అలాగా కార్యాన్ని బట్టి కారణాన్ని ఊహిస్తారు అని. ఇలాగ జగత్తంతా అనుమానం చేత సిద్ధిస్తోంది అని, ఆత్మ క్షణికమని, ఆత్మ స్థిరమనుకోవడం సంసారమని, ఆత్మ అస్థిరమనుకోవడం మోక్షమని చెప్పేటటువంటి వాడు. ఈయనకి సౌత్రాంతికుడు అని పేరు. బౌద్ధుల్లో 3వ వాడు యోగాచారుడు. యోగాచారుడు అంటే వీరు ఏం చెప్తారు? ఈ యోగాచారులు ఏం చెబుతారంటే జ్ఞాత జ్ఞేయము అని 2 మాటలు ఉంటాయి. జ్ఞాత అంటే తెలుసుకునేవాడు, జ్ఞేయము అంటే తెలుసుకునేటటువంటి పదార్థం. తెలుసుకునేవాడు లేడు,
వాని చేత తెలుసుకోబడే పదార్థము లేదు అని చెబుతారు. ఈ రెండు కూడా భ్రమ చేత వస్తున్నాయి. వాస్తవంగా ఈ రెండు లేవు. అంటే తెలుసుకునేటటువంటి జీవుడు లేడు, ఆ జీవుడి చేత తెలుసుకోబడేటటువంటి ప్రకృతి లేదు. ఈ రెండు లేవు. కానీ మరి ఏముందండి? కేవలం జ్ఞానం ఉన్నది. ఆ జ్ఞానం కూడా క్షణికంగా ఉంటుంది. ఈ జ్ఞానము క్షణికము అని తెలుసుకుంటే అదే మోక్షం. ఇది యోగాచార్యుని యొక్క మతం. ఇక చివరి వారు మాధ్యమికుడు బౌద్ధుల్లో. ఈయనేం చెబుతాడు? ఈయనేం చెబుతున్నారంటే ప్రమాణములు, ప్రమేయము, ప్రమాత అని మూడు ఉంటాయి. ప్రమాణము అంటే వస్తువుని గురించి తెలియజేసేటటువంటి శాస్త్రానికి కానీ మాటకి కానీ ప్రమాణం అని పేరు. ప్రమేయము అంటే ఆ మాట చేత తెలియజేయబడేటటువంటి వస్తువుకి పేరు. ప్రమాత ఆ ప్రమాణం చేత ప్రమేయమైనటువంటి వస్తువుని తెలుసుకునేటటువంటి వ్యక్తికి ప్రమాత అని పేరు. ప్రమాణము, ప్రమేయము, ప్రమాత ఈ మూడు ఉన్నాయి. ప్రమేయం అంటే మనకి మన సంప్రదాయాన్ని అనుసరించి పరమాత్మ. ప్రమాణం అంటే పరమాత్మని తెలియజేసేటటువంటి వేదము మొదలైనటువంటి శాస్త్రాలు. ప్రమాత అంటే వీటి ద్వారా, ఈ శాస్త్రముల ద్వారా పరమాత్మని తెలుసుకునేటటువంటి జీవుడు. కానీ ఈ మాధ్యమికుడు ఈ మూడు లేవు. కనపడుతున్నాయి కదండి లోకంలో. ప్రమాణం కనపడుతోంది, ప్రమేయం కనపడుతోంది, ప్రమాత కనపడుతున్నాడు. అంటే అదే భ్రమండి. ప్రమాణం ఉన్నదని, ప్రమేయం ఉన్నదని, ప్రమాత ఉన్నాడు అని తెలుసుకోవడమే భ్రమ. మరి ఈ మూడు భ్రమ అయితే ఎలాగండి అంటే, ఈ మూడు భ్రమ అయితే శూన్యమే ఉన్నది, ఇంకేమీ లేదు. శూన్యాన్ని భ్రమ చేత ప్రమాణమని, ప్రమేయమని, ప్రమాత అని మీరు భావన చేస్తున్నారు. మరి శూన్యం ఎలా తెలుస్తుందండి అంటే, శూన్యమైన సాధనం చేత శూన్యం తెలుస్తుంది అని అసంగతమైనటువంటి మాటలు మాట్లాడుతూ అంత శూన్యాన్ని చెబుతూ చెప్పేవారు. అయితే ఈ మాధ్యమికులు వేదాన్ని అంగీకరించేవారు, మిగిలిన ముగ్గురు అంగీకరించేవారు, వీరు మాత్రం అంగీకరించారు. అంగీకరించినప్పటికీ ఆ వేదానికి విపరీతమైనటువంటి అర్థాన్ని కల్పిస్తూ లోకం ప్రచారం చేసేటటువంటి వారు వీరు. ఇక తర్వాత చెప్పబడేటటువంటి వారు ఎవరంటే, నాన్మరయం నిర్క కురుంబుషై ఈశ్వరం. 4 వేదాలు ప్రమాణములుగా ఈ లోకంలో ఉన్నప్పటికీ ఆ వేదాలని ప్రమాణాలుగా అంగీకరిస్తూ వాటికి కురుంబుషై విపరీతార్థాన్ని చెప్పేటటువంటి నీచులైనటువంటి కుదృష్టులు. ఈ కుదృష్టుల్లో మొట్టమొదటి చెప్పబడేటటువంటి వారు ఎవరు అంటే శంకర మతానుయాయులు. వీరెవరండి అంటే, వీరు పరమాత్మను అంగీకరిస్తూనే ఆయనకి ఎటువంటి గుణములు లేవు, రూపము లేదు అని చెప్పేటటువంటి వారు. సదేవ సౌమ్య సమగ్ర ఆసీత్ ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. అన్నిటికంటే ముందు పరమాత్మ ఒక్కడే ఉన్నాడు. ఆయన ఒక్కడే ఉన్నాడు. ఆయన అద్వితీయుడు.
ఇంకొకటి లేనే లేదు అని చెబుతూ ఆయన ఎలాంటి వాడు అంటే నిర్విశేష చిన్మాత్రము ఆయన అని, ఆయనకి రూపం లేదని, ఆయనకి గుణాలు లేవని, ఆయన మాయ చేత కప్పబడిపోతాడు అని, ఆయన మాయ చేత కప్పబడిపోయి మాయ చేత భ్రమించడం ఏదైతే ఉందో దానికే సంసారం అని పేరు. పరమాత్మ అందరి మాయల్ని తొలగించేవాడు. అలాంటి పరమాత్మయే మాయ చేత కప్పబడిపోతే ఇక మన యొక్క ఈ సంసారం అనేటటువంటి మాయను తొలగించేవాడు ఎవడు? ఇంకెవడో ఉంటాడు. వీరు ఆ పరమాత్మయే మాయాశబళితంగా ఉంటాడు, అంటే మాయ చేత కప్పబడి ఉంటాడు అని చెప్పారు. ఆయన రూపం లేదు, గుణాలు లేవు అని చెప్పారు. మరి వీరికి మోక్షం ఏమిటండి అంటే తత్వమసి అనేటటువంటి వాక్యం యొక్క అర్థం తెలిస్తే, వేదంలో ఉండేటటువంటి తత్వమసి అనేటటువంటి వాక్యం యొక్క అర్థం తెలిస్తే అదే మోక్షము అన్నారు. తత్వమసి, ఆ పరమాత్మవు నీవే అయ్యున్నావు అని జీవ బ్రహ్మ ఐక్య భావన. ఈ జీవ బ్రహ్మ ఐక్య భావన వల్ల వీడికి జీవుడు వేరు దేవుడు వేరు అనేటటువంటి భావన తొలగిపోతే అదే మోక్షం అని చెప్పారు. వీరి తర్వాత కుదృష్టుల్లో చెప్పబడేటటువంటి రెండో వారు భాస్కరీయులు. వీరు కూడా పరమాత్మని చెప్పారు. ఎలా చెప్పారు అంటే ఆ పరమాత్మ బుద్ధి ఇంద్రియములు మొదలైనటువంటి వాటితోటి కూడుకున్నదై జీవుడి వల్లే ఉంటుంది, జీవుని వల్లే ఉంటుంది. ఆ పరమాత్మ బుద్ధి ఇంద్రియాది రూపంగా ఉండేటటువంటి ఉపాధి చేత కలిసి ఉండడం చేత జీవుడైపోతున్నాడు. అదే సంసారం. జగత్తు సత్యము అని చెబుతూ ఎవరైతే వర్ణాశ్రమ ధర్మాలకు తగినటువంటి అనుష్ఠానాన్ని చేసి తత్వమసి అనేటటువంటి వాక్యం యొక్క జ్ఞానాన్ని పొందుతారో వారే మోక్షాన్ని పొందినట్టుగా అని జీవుడు పరమాత్మతోటి ఏకమవడమే మోక్షము అని ఏకీభావాన్ని మోక్షం అని వీళ్ళు చెప్తున్నారు. ఇంచుమించుగా శాంకరీయులదే వీరు చెబుతున్నారు. ఇక తర్వాత చెప్పబడేటటువంటి వారు యాదవ ప్రకాశుడు. యాదవ ప్రకాశుడు యొక్క మతం. ఈయనెవరండి? ఈ యాదవ ప్రకాశుడు ఏం చెప్పారంటే వీరు కూడా బ్రహ్మను అంగీకరించారు. అంగీకరిస్తూ ఈ బ్రహ్మ అంటే పరమాత్మ చిదచిత్ ఈశ్వర తత్వములుగా పరిణమించి భ్రమిస్తాడు. చిదచిత్ ఈశ్వర తత్వములు పరమాత్మకి భ్రమ కారణం చేత వస్తున్నాయి. ఈ పరమాత్మ చిదచిత్ ఈశ్వరుల కంటే వేరు అనేటటువంటి జ్ఞానం సంసారం. ఈ చిదచిత్ ఈశ్వరుల కంటే పరమాత్మ వేరు కాదు అనేటటువంటి జ్ఞానం కలగడమే మోక్షము. భేద జ్ఞానం పోయి అభేద జ్ఞానం కలగగానే మోక్షం సిద్ధిస్తుంది అని వీరికి చెప్తున్నారు. తర్వాత చెప్పబడేటటువంటి వారు సాంఖ్యులు. ఈ సాంఖ్యులు ఎలాంటి వారు? వీరెవరండి అంటే వీరి సిద్ధాంతంలో సత్వరజ తమస్సులు అనేటటువంటి 3 గుణములతో కూడినటువంటి ప్రకృతియే జగత్తుకి కారణము. ఈ జీవుడు అహంకార
అహంకారం చేత, దేహాత్మాభిమానం చేత ఆత్మని తెలుసుకోక తానే కర్తని అని భావన చేస్తాడు. ఆత్మకి కర్తృత్వం ప్రకృతి కారణంగా వచ్చిందే తప్ప సహజమైనది కాదు. ఆ ప్రకృతియే ఈశ్వరుడు తప్ప వేరే లేనే లేదు. ఈ ప్రకృతి పురుష లక్షణాన్ని పొందితే పరమాత్మ అవుతాడు. ఈ ప్రకృతితో ఆత్మకుండేటటువంటి సంబంధానికి సంసారం అని పేరు. ప్రకృతి పురుషుడు అనేటటువంటి వివేకం కలిగితే అదే మోక్షం అని మీరు చెబుతారు. ఇక తర్వాత చెప్పేటటువంటి వారు ఎవరంటే భాట్ట ప్రాభాకరుడు అని వీరు. ఈ భాట్ట ప్రాభాకరులు ఏం చెబుతున్నారంటే, వీరి సిద్ధాంతంలో ఆత్మలు అనేకంగా ఉంటాయి. ఇవి నిత్యంగా ఉంటాయి, అంతటా వ్యాపించి ఉంటాయి. ఇవి శరీరం కంటే వేరుగా ప్రత్యేకంగా ఉంటాయి. ఈ ఆత్మలు అనాదిగా చేసినటువంటి కర్మ చేత జనన మరణములు అనేటటువంటి చక్రంలో పడి తిరుగుతూ ఉంటాయి. జగత్తు కూడా నిత్యంగానే ఉంటుంది, ప్రవాహత. మనం కర్మని చేస్తే మనం చేసినటువంటి కర్మల వల్ల ఒక అపూర్వం పుడుతుంది. ఈ అపూర్వమే మనకి మోక్షాన్ని ఇస్తుంది అని వీరు చెప్పారు. యజ్ఞాదులు చేయడం చేత అపూర్వం కలిగి, అపూర్వం వల్ల ఆత్మప్రాప్తి కలగడమే మోక్షం. చివరి వారు వ్యాకాయనులు అని. వీరేమిటంటే కేవలం నారాయణుని మాత్రమే అంగీకరించారు. వీరు లక్ష్మీ తత్వాన్ని అంగీకరించలేదు. లక్ష్మీ విశిష్టమైనటువంటి నారాయణుడు ప్రాప్యుడు కాడు, కేవలం బ్రహ్మచారి నారాయణుడే ప్రాప్యుడు అని వీరు చెబుతారు. ఇలాగా లోకంలో రకరకాలైనటువంటి మతాలు ఉంటే ఈ మతాలన్నిటినీ ఖండించి భగవద్ రామానుజులు తమ మతాన్ని స్థాపించి అసలైనటువంటి తత్వాన్ని లోకానికి తెలియజేసినటువంటి మహానుభావుడు. పరమాత్మ శ్రీమన్నారాయణుడు. ఆయన సకల కళ్యాణ గుణపూర్ణుడు, దివ్యమంగళ విగ్రహయుక్తుడు, ఉభయ విభూతి ఐశ్వర్యయుక్తుడు అని లోకానికి అంతటికీ తెలియజేసినటువంటి మహానుభావుడు భగవద్ రామానుడు. ఆ విధంగా తాము అనుగ్రహించినటువంటి శ్రీభాష్యాది గ్రంథముల ద్వారా లోకానికి అంతటికీ భగవతత్వం తెలిసేటట్టుగా ఈ భూమండలంలో 3 తత్వాలు ఉంటాయి అని, చిత్, అచిత్, ఈశ్వరుడు అనేటటువంటి 3 తత్వాలు ఉంటాయి. చిత్ అంటే చైతన్యం కలిగిన జీవుడని, అచిత్ అంటే ప్రకృతి అని, చైతన్యం లేని ప్రకృతి అని, ఈశ్వరుడు అంటే ఈ చితచిత్తులని రెండిటిని నియమించి వాటి ద్వారా తాను కైంకర్యాన్ని స్వీకరించేటటువంటి మహానుభావుడు అని భగవద్ రామానుజులు తత్వత్రయ విశిష్టమైనటువంటి విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని స్థాపించి జీవుడు వేరు పరమాత్మ వేరు అని, జీవుడు వేరు ప్రకృతి వేరు అని, పరమాత్మ జీవుడు ప్రకృతి 3 తత్వాలు అని తెలియజేసినటువంటి మహానుభావులు భగవద్ రామానుజులు. తెలియజేసి ఈ మతాలన్నిటినీ లోకంలో కనపడకుండా చేసి మనందరం జీవించేటట్టుగా చేసినటువంటి మహానుభావులు రామానుజులు కనుకనే వారిని పొర్కర్పహం అంటుంది. కర్పహం అంటే కల్పక వృక్షం. ఈ కర్పహం అలాంటిది, పొర్కర్పహం సుందరమైన కల్పవృక్షం, అందమైన కల్పవృక్షం అనే ఒక అర్థం. పొర్కర్పహం అని బంగారు కల్పవృక్షం అని ఒక అర్థం. కల్పవృక్షము అని చెప్పడం చేత భగవద్ రామానుజులు పరమోదారుడు అని చెప్పబడింది. అడిగిన వారికి అడిగిన వాటిని కటాక్షించేటటువంటి ఔదార్యం కలిగిన వాడు అని చెప్తున్నారు. మిగిలినటువంటి లోకంలో కల్పవృక్షంగా చెప్పబడేటటువంటి స్వర్గంలో ఉండేటటువంటి కల్పవృక్షం కంటే
ఈ కల్పవృక్షానికి ప్రత్యేకత. అది కల్పకం, ఇది పుర్కర్పహం అన్నమాట. ఆ కల్పవృక్షం కోరిన వారికి కోరినటువంటి కోరికల్ని ఇస్తుంది తప్ప, ఓ కల్పవృక్షమా నీవే వచ్చి మా ఇంట్లో ఉండు, మా గృహంలో వసించు అని మనం కోరామనుకోండి, అది రాదు. కానీ ఎందరుమానార్లు అలా కాక తనని మనందరికీ ఇచ్చినటువంటి మహానుభావులు, విలక్షణమైనటువంటి వైభవం కలిగినటువంటి వారు తమ యొక్క శ్రీ సూక్తుల ద్వారా తత్వత్రయాన్ని స్థాపించి విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని లోకంలో స్థిరంగా ఉండేటట్టుగా చేసినటువంటి మహానుభావులు భగవద్ రామానుజులు కనుకనే శ్రీరంగంలో ఉండేటటువంటి నంబెరుమాళ్ ఎంబెరుమానార్ దర్శనమని దీనికి పేరును పెట్టి, ఎంబెరుమానార్ దర్శనమనేదికి నంబెరుమాళ్ పేరెత్తి అట్టి వైస్తారని ఎంబెరుమానార్లు చేసినటువంటి కృషిని గుర్తించినటువంటి నంబెరుమాళ్ ఈ విశిష్టాద్వైత సిద్ధాంతానికి ఎంబెరుమానార్ దర్శనం అని పేరును అనుగ్రహించారు. ఎంబెరుమానార్లు ఇలాగే ఈ మతాలన్నిటిని ఎదిరించి వీటిని నిరసించి లోకంలో విశిష్టాద్వైత సిద్ధాంతం శాశ్వతంగా ఉండేటట్టుగా స్థాపించినటువంటి మహానుభావులు ఎంబెరుమానార్లు. అందుకే నంబెరుమాళ్ ఎంబెరుమానార్ దర్శనం అని దీనికి పేరు పెట్టి ఇది లోకంలో స్థిరంగా ఈ పేరు ఉండేటట్టుగా నాటి వేశారు అని నాటి వైస్తారని మనవాళ మహాములు కూడా తాము అనుగ్రహించినటువంటి ఉపదేశ రత్నమాలలో తెలియజేశారు. ఈ విధంగా భగవద్ రామానుజులు బాహ్య కుదృష్టి మతాలని నిరసించి లోకాన్ని కాపాడినటువంటి మహానుభావులు అని ఈ పాసురం ద్వారా తెలియజేస్తున్నారు. పాసురాన్ని మనం అనుసంధానం చేసుకుని ఈ పూట ప్రవచనం మనం పూర్తి చేసుకుందాం. తర్కచ్చమణరం శాక్యప్రేహళం తాళ్చడయోన్ సత్కర్త సోంబరం சூனியவாதரம் நான்மறையும் நிற்க குறும்பு செய்நீசரும் ஆண்டனர் நீண்ணிலத்தே பொற்கற்பகம் எம் நிராமோனிஷமுனி போந்த பின்னே ஸ்ரீமன் மகாபூதபுரே ஸ்ரீமத் கேசவயஜ்வனः சாந்திமச்சாம் பிரசூதாய யதிராஜாய மங்களம். ஜெய் ராமானுஜா.